మావోయిస్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలాగ వీళ్ళందరూ అక్కడ దిగ్గలిగారు అన్న దాని మీద ఇవాళ కథనాలు బయటకు వచ్చినాయి. విజయవాడ శివారు రామవరప్పాడు రైల్వే స్టేషన్ పక్కనే రైవస్ కాలం ఒడ్డున అద్దెకు తీసుకున్న రేకుల ఇంట్లో భీమా అలియాస్ రంగు అతని భార్య మంగి ఉన్నారు. ఇతను గుర్కాపూర్లో పోలీసుల మీద చేసిన దాడిలో కాలు కోల్పోయాడు. ఆగస్టు చివరి వారంలో అద్దెకు దిగారు. నేషనల్ హైవే పనుల కోసం వచ్చామని 5-6 నెలలు ఉండి వెళ్తామని ఇంటి యజమానికి చెప్పారు. పోలీసులు తొలుత ఇంటి తలుపు తట్టగానే రంగు తలుపు తీశాడు. మీరు ఎవరైనా ప్రశ్నిస్తే గ్రామ సచివాలయ ఉద్యోగులు అని సమాధానం ఇచ్చారు. అనుమానంతో వెంటనే తలుపులు మూసేశాడు. బలవంతంగా నెట్ లోపలికి వెళ్తే కత్తితో దాడికి దిగాడు. పోలీసులు గట్టిగా పట్టుకుని అదుపులో తీసుకుని తరలించారు. అతని భార్య మంగి కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తూ పెద్దగా కేకలేసింది. ఆమెను వాహనం ఎక్కించడానికి తీవ్రంగా ప్రయాసపడాల్సి వచ్చింది. కృష్ణా జిల్లా రిజిస్ట్రేషన్ నెంబర్ గల ద్విచక్ర వాహనం మీద తిరిగే వాళ్ళని ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తున్నారు. స్థానిక ఎవరైనా వీళ్ళకి సాయం చేశారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కానూరు కొత్త ఆటో నగర్లోని వాణిజ్య భవనంలో 3 అంతస్తుల అద్దెకు రజనీ అనే మహిళ మాట్లాడినట్టు తేలింది. భవనం యజమాని విదేశాల్లో ఉంటున్నారు. సూపర్వైజర్ ఒకరు భవనాన్ని పర్యవేక్షిస్తుంటారు. ఆ భవనానికి టూలెట్ బోర్డు ఉండడంతో సూపర్వైజర్ని సంప్రదించి దాదాపు 3,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల గోదాముని నెలకి 40,000 అద్దెకు మాట్లాడుకున్నారు. రోడ్డు పనులు చేసేవాళ్ళు 6 ఉంటారని చెప్పారు. అడ్వాన్స్గా 10,000 చెల్లించి మిగిలింది ఈ నెలాఖరికి ఇస్తామని చెప్పారు. ఇక్కడే 27 మంది మావోయిస్టులు అరెస్ట్ అయింది. రోజు వీళ్ళ కోసం కారులో 2 పూట్ల భోజనాలు వచ్చాయి. ఎవరు పంపారని దాని మీద పోలీసులు విచారిస్తున్నారు. మావోయిస్టులు ఒకరు చికిత్స కోసం గన్నవరం పెనమనేని ఆసుపత్రిలో సమీపంలో అద్దెకు తీసుకుని ఉన్నారు. ఆపరేషన్ జరిగిన రోజున కానూరులో పట్టుబడిన వాళ్ళు ఇచ్చిన సమాచారంతో గన్నవరంలో ఒకరిని అరెస్ట్ చేశారు. విజయవాడ శివారు ప్రసాదంపాడులోని విజయ ఆగ్రో మిల్ రోడ్లో రైలు పట్టాల పక్కన ఇంట్లోంచి మొదటి అంతస్తున్న మావోయిస్టులు 3 నెలల క్రితం అద్దెకు తీసుకున్నారు. తమది గుంటూరు అని, ఏలూరుకి బదిలీ మీద వెళ్తున్నామని ముగ్గురు వచ్చి అద్దెకు మాట్లాడుకున్నారు. ఆ ఇంట్లో మనీలా ఉంది. పోలీసులు అదుపులో తీసుకునేప్పుడు తీవ్రంగా ప్రతిఘటించింది. 4 పోలీసులు వెనక్కి నెట్టేసింది. గట్టిగా పట్టుకుని అదుపులో తీసుకున్నారు. గుణదల రైల్వే స్టేషన్ సమీపంలో ఇంటి నుంచి లక్ష్మ అలియాస్ జగ్గు అలియాస్ మదన్ అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అతను ఏమరపాటుగా ఉండడంతో సునాయాసంగా పట్టుకోగలిగారు. ఓవరాల్గా పోలీసులు నిఘా పెద్దగా లేని చోట పూర్తిగా మాస్ ప్రాంతాలు చుట్టుపక్కల దుట్టి సారించని ఏరియాలను వీళ్ళు ఎంచుకున్నారని తేలింది.